ఎందుకు ప్రభుత్వానికి మతమోకకి యేసుప్రభు వారు నచ్చలేదు? ఆయన ఎత్తుకున్న ప్రసంగాల్లో ధీటైన ప్రసంగం ఏంటో తెలుసా? ప్రజల్ని కడపటి వారు, నిమ్న జాతీయులు, దిగువ జాతీయులు లేదా అణగారిన ప్రజలని రోమా పరిసయ్యులు శాస్త్రులు తప్ప ఇక ఎవడో ఏ మనుషులో ఉన్నతమైన వాడు కాదని, మిగిలిన వారు దరిద్రపు కుక్కలాంటి జీవితం కలిగిన వారని చెప్పి ప్రజల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో అలాంటి టైంలో యేసుప్రభు వారు ఇచ్చిన వాయిస్ ఏంటంటే కడపటి వారే మొదటి వారు అని. మీకు ఏమర్థమవుతుంది అంటే అది కేవలం డివోషనల్ వాయిసే కాదు, అది సొసైటీలో రివైవల్ వాయిస్ కూడా. ఎవరైతే తక్కువ వారని పిలువబడుతున్నారో వారే దేవుని రాజ్యంలో మొదటి వరుసలో ఉన్నవారు. ఎవరైతే కడపటి వారని పిలువబడుతున్నారో వాళ్ళే మొదటివారు. మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని ఇలాంటి ప్రసంగాలు, ప్రజల మీద ప్రేమ, నైతికత బోధ, ప్రజల్లో చైతన్యం, ఎక్కడికెక్కడ ట్యాక్స్ గురించి, పబ్లిక్ గురించి, నైతికతను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే మేము నీతిమంతులు అని చెప్పుకుంటున్న నీతి నీతే కాదని, వాళ్ళ ఉపవాసాలే కాదని, వాళ్ళ ప్రసంగాలే కాదని, వాళ్ళ బలమైన ఆజ్ఞను ధర్మశాస్త్రం చేస్తారు కానీ చిటికెన వేలుతో కూడా వాళ్ళ కదపరని, ఈ దొంగ మోతుబర్ల మోకను ప్రజలారా మీరు అసలు నమ్మొద్దని, వాళ్ళ పులిసిన పిండని, వీళ్ళ దేవాలయాన్ని రెంటకి ఇచ్చేస్తున్నారని ఒక్కసారి గలమత్తి యేసుప్రభు మాట్లాడితే అప్పటి వరకు నేను పెద్దలకు ఒకేసారి యేసుప్రభు ప్రసంగాలకి ఎగజారిపోయినట్టు